వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో చాలా వీక్ అని రాజకీయ విశ్లేషకులు చాలామంది చెప్తూ ఉంటారు. ఒక్కోసారి అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. అభివృద్ధి విషయంలో పెట్టుబడులు తేవటంలో, రాష్ట్రానికి ఒక బ్రాండ్ తీసుకురావడంలో ఆయన పనితీరు అద్భుతంగా ఉంటుంది, విజన్ కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ రాజకీయ విషయంలో, బ్యూరోక్రసీ, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో ఆయన రాను రాను చాలా వీక్ అనిపిస్తూ ఉంది. ఈ మాటతో చాలామంది ఏకీభవించకపోవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ ఇది నిజం. మన 3 రోజుల నాడు ఆయన అన్ని శాఖల అధికారులు, మంత్రులతో ఒక సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో ఫైళ్లు పరిష్కరించడానికి పట్టిన సమయం అంటూ మంత్రులకి, అధికారులకి ర్యాంకులు ఇచ్చారు. శాఖాపరమైన పనితీరుకి ర్యాంకులు ఇచ్చారు. శాఖాపరంగా మంత్రులకు ఫైళ్లు పరిష్కరించడం ఒకటే ప్రామాణికం కాదు పనితీరుకి, ఇంకా చాలా ఉంటాయి. ఆ శాఖ ద్వారా ప్రజలకి ఎంతవరకు, ఎంత సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారు, ఆ శాఖలో అధికారుల పనితీరు ఎలా ఉంది, ఆ శాఖ పరంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ ఉంటాయి. వీటికి అదనంగా పొలిటికల్గా తీసుకుంటే ఆ మంత్రి ఆ జిల్లాలో పార్టీ పటిష్టతకు ఎంతవరకు పనిచేస్తున్నాడు, కార్యకర్తలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నాడు, ఈ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒక మంత్రి సామర్థ్యాన్ని మనం అంచనా వేసే ముందు లోపాలుంటే ఇన్హౌస్ మీటింగ్లో డిస్కస్ చేయాలి. మంత్రి పనితీరులో లోపాలుంటే లేదా సమర్థవంతంగా పనిచేయలేకపోతుంటే ఇన్హౌస్ మీటింగ్లో డిస్కస్ చేయాలి. కానీ అది జరగట్లేదు. అది ఎంతవరకు జరుగుతుందో నాకు తెలియదు. కానీ శాఖాపరంగా ర్యాంకులు ఇచ్చి ఆ ర్యాంకులను మీడియాకి ఇచ్చేస్తున్నారు. దాని మూలంగా మంత్రులు డీమోరల్ అవుతారు. తక్కువ ర్యాంకులు వచ్చిన మంత్రులు కొంత ఇబ్బంది పడతారు. ఇక అధికారుల పనితీరుకి ఫైళ్ల పరిష్కారం ఒకటే ప్రామాణికం కాదు. విచ్చలవిడి అవినీతికి పాల్పడేవాళ్ళు, ఈ ప్రభుత్వం పట్ల అంకిత భావంతో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ప్రాధాన్యత లేని శాఖల్లోకి పంపాలి. వాళ్ళకి ర్యాంకులు ఇస్తే ఉపయోగం ఉంది. వీడు భలే పని చేస్తున్నాడంటే విపరీతంగా అవినీతి చేస్తూ ఉంటాడు, ఫైళ్ళు వెంటనే పరిష్కారం చేస్తూ ఉంటాడు, వీడు అద్భుతంగా చేస్తున్నాడు, ఫైళ్ళ పనితీరు అద్భుతంగా ఉందని ర్యాంకులు ఇస్తే అవినీతి మరుగున పడిపోతుందా? పోదు కదా. కాబట్టి అది కూడా ఐడెంటిఫై చేయాలి. అధికారికి ఏ ప్రభుత్వం ఉన్న జీతం వస్తుంది, గీతం కూడా వస్తాయి, లంచాలు కూడా వస్తాయి. అది లంచాలు తీసుకునే వాళ్ళకి, వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధినేత మెప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అయితే నివేదికలు, ఇండెక్స్ల పేరుతో బుట్టలో వేస్తూ ఉంటారు. కానీ పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి అలా నడవదు. పార్టీ అధికారంలో ఉండాలి. అధికారంలో లేకపోతే ప్రత్యర్థి వేటాడతాడు. ఇంకా నాయకులు కొంత బెటరు, పార్టీ మారుతారు వెంటనే. కార్యకర్తలు అగమ్య గోచరంలో పడిపోతారు. అందుకే కార్యకర్తలే ఎక్కువగా అందరికంటే పార్టీ క్షేమం గురించి తపన పడతా ఉంటారు. 2014, 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇట్లాగే ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల్లో సంతృప్త స్థాయిలు కొలిచేవాళ్ళు. హ్యాపీనెస్ ఇండెక్స్ అనే పేరుతో ఆర్టీజీఎస్ నుంచి సర్వేలు చేసి 80% మంది హ్యాపీగా ఉన్నారు, 90% మంది హ్యాపీగా ఉన్నారు, 95% మంది సంతృప్తిగా ఉన్నారంటూ ఈ ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రిని హ్యాపీనెస్లో పెట్టేవాళ్ళు. అహ్మద్ బాబు అని ఒక అధికారి, మర్చిపోరు ఎవరు ఆయన్ని, ఈయన ఈ పేరుతో హ్యాపీనెస్ ఇండెక్స్ పేరుతో చేసిన మాయాజాలం మనకి అందరికీ గుర్తుంది, మనం ఎవరూ మర్చిపోలేం. హ్యాపీనెస్ సమ్మిట్ కూడా పెట్టారు ఆ రోజుల్లో. మరి ఆ తర్వాత ఏమైంది? ఈ సర్వేలన్నీ బూటకాలే, వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సర్వేలు ఇవి. ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్ 80% ఉంటే, 80% పైన ఉన్నప్పుడు 2019 ఎన్నికల్లో 23 సీట్లు ఎందుకు వస్తాయి తెలుగుదేశం పార్టీకి? ఈ సందేహం ఎవరికైనా వస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారికి రాలేదనిపిస్తూ ఉంది. ఎందుకు అనిపిస్తుందంటే, మళ్ళీ ఇప్పుడు సంతృప్తి శాతాలు ఇవన్నీ కూడా హ్యాపీనెస్ ఇండెక్స్లో కొలుస్తూ ఉన్నారు. ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ల ద్వారా ప్రజలు ఏ మేరకు సంతృప్తి చెందారో తెలుసుకొని దాన్నే చాలా గొప్పగా మీడియాకి చెప్తున్నారు. ప్రజల్లో సంతృప్త స్థాయి 70% ఉంది. ప్రభుత్వ సేవల మీద 88% మంది సంతృప్తిగా ఉన్నారని ముఖ్యమంత్రి చెప్తున్నారు. 40% మంది ఈ రాష్ట్రంలో వైసీపీ ఓటర్లు ఉన్నారు. అందులో కనీసం 30% కరుడు కట్టిన వైసీపీ ఓటర్లు అయి ఉంటారు. ఇక వాళ్ళకి మంచి చెడు విచక్షణ ఏముండదు. జగన్ ఏది చెప్తే అదే రైట్ అంటారు. చంద్రబాబు ఎంత గొప్పగా చేసినా, అద్భుతాలు చేసినా మాకు నచ్చదంటారు. అలాంటి మైండ్ సెట్ వైసీపీ ఓటర్లకు ఉంటుంది. అలాంటి వాళ్ళు 30% ఉంటారు. ర్యాండమ్గా వీళ్ళు సర్వేలు చేస్తారు, ఫోన్లు చేసి ఐవీఆర్ఎస్ ద్వారానో ఇంకో ద్వారానో. ఆ ర్యాండమ్గా తీసినప్పుడు 88% అనుకూలంగా వచ్చింది అంటే దాన్ని ఎట్లా నమ్ముతారు?
ఇప్పుడు 100%లో 30% మంది కరుడు కట్టిన వైసీపీ హార్డ్ కోర్ ఉండి వాళ్ళు చంద్రబాబు అద్భుతాలు చేసినా ఒప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ర్యాండమ్గా తీసిన కాల్స్లో 88% హ్యాపీనెస్ లేదా సంతృప్తి స్థాయి ఎట్లా వస్తుంది? దాన్ని ఎలా నమ్మగలం మనం? మరి ముఖ్యమంత్రి గారు ఎలా నమ్ముతున్నారు? ఇది నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, వివిధ సేవలకు సంబంధించి ప్రభుత్వ పరంగా అందిస్తున్న సేవలకు సంబంధించి కూడా సర్వే చేశామని సేవల వారీగా పర్సంటేజ్లు ఇచ్చారు. ఈ సేవల వారీ పర్సంటేజ్ల్లో అవినీతి నిర్మూలనలో మెరుగైన స్థానం లభించిందని చెప్పారు. ఇది కూడా ఒక ఉదాహరణ వాస్తవ దూరం అనటానికి. ఎందుకంటే ప్రభుత్వోద్యోగుల అవినీతి విషయంలో గతంలో జగన్ ప్రభుత్వంలో ఎలా ఉందో అవినీతి ఈ ప్రభుత్వంలో కూడా అలాగే ఉంది. కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే అధికారుల అవినీతి కొనసాగుతోంది, ఉద్యోగుల అవినీతి కొనసాగుతోందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎవరిని కదిలిచ్చినా, తెలుగుదేశం కార్యకర్తలను కదిలిచ్చినా అదే చెప్తారు. రోజు వచ్చే ఫోన్ కాల్స్లో సగం రెవెన్యూ గురించే ఉంటాయి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. సమగ్ర సర్వే సమస్యలు ఉన్నాయి. పాస్ పుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు చెప్పినా కూడా పనులు చేయట్లేదు. పట్టాదారు పాస్ పుస్తకం తీసుకోవాలంటే ఆ ఏరియాలో భూమి విలువను బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కూడా సఫర్ అవుతున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు, కింద నుంచి పైదాకా. మరి ఇలాంటప్పుడు అవినీతి నిర్మూలనకు మెరుగైన ర్యాంక్ వచ్చిందంటే ఆ సర్వేని ఎంతవరకు నమ్మాలి? ఈ వ్యవసాయం విషయం తీసుకుంటే అది కూడా చాలా ఘోరంగా ఉంది. అదునులో ఎరువుల కొరత ఉంటుంది. పంట చేతికి వచ్చాక ధరల సమస్య ఉంటుంది, గిట్టుబాటు ధరలు ఉండవు. సకాలంలో ఎరువుల సరఫరాలో విఫలమయ్యారు. యూరియా విషయంలో దారుణంగా విఫలమయ్యారు. వరుసగా 2వ సంవత్సరం ఖరీఫ్లో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగినాయి. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. అంతవరకు ఒప్పుకోవచ్చు. గత ప్రభుత్వం 6 నెలలకు కూడా వేసేది కాదు, చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. కానీ ఈసారి 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. కాకపోతే చాలా చోట్ల ప్రైవేట్ వ్యాపారులు రేట్లు తగ్గించి కొనుగోలు చేశారు. దీనికి అధికారులు సహకరించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల అండ కూడా ఉందని అంటున్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ ఉందని. దాని మూలంగా రైతులు తీవ్రమైన అసంతృప్తి. పత్తి కొనుగోలులో CCI వాళ్ళు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. చెప్పాలంటే సామాజిక వనాలు, యూకలిప్టస్, సుబాబులు వంటి సాగు చేసే రైతులకు మినహా మిగతా చాలా పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. వాటికి మాత్రం కొంత బాగున్నాయి. బెటర్ కాదు, చాలా బాగుంది. జగన్ హయాంలో ఘోరంగా ఉండేది. టన్ను 1500, 2000 ఉంటే ఇప్పుడు 6000, 6500 ఉంది. సో అది బాగుంది. మిగతా వాటికి చాలా పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఇది వాస్తవ పరిస్థితి. దీని మీద వ్యవసాయ శాఖ నుంచి మరి ఎంతవరకు సమీక్షలు చేస్తున్నారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఈ రాష్ట్రంలో 70% వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఆ సెక్షన్లో అంటే ఈ 70% మందిలో ఉన్న అసంతృప్తిని అంచనా వేయలేకపోవటం ఏంటి? ఇక పెన్షన్లు, జగన్మోహన్ రెడ్డి హయాంలో సామాజిక పెన్షన్ల జాబితా నుంచి చాలామంది తెలుగుదేశం మద్దతుదారుల పేర్లు తొలగించారు. అప్పట్లో 5 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్లు చేర్చారు పెన్షన్ల జాబితాలో. అర్హులైన కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి తీసేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 1.5 ఏళ్లన్నర అయింది. ఇంకా 3 ఏళ్ళే టైం ఉంది. ఇది 29 ఎలక్షన్లకి. 1.5 ఏళ్లన్నర దాటినా కూడా ఇంతవరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. వైసీపీ హయాంలో అక్రమంగా చేర్చిన వాళ్ళ పేర్లు తీసేయలేదు. అంటే వాళ్ళు అక్రమంగా చేర్చిన వాళ్ళ పేర్లు, వైసీపీ వాళ్ళ పేర్లు అలాగే ఉన్నాయి. టీడీపీ వాళ్ళ పేర్లు తీసేసిన పేర్లు ఏమి యాడ్ చేయలేదు. వైసీపీ వాళ్ళ అకౌంట్లో నెలకు 4000 చొప్పున సంవత్సరానికి 48,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతా ఉంటే టీడీపీ సానుభూతి పేర్లు గుటకలు మింగుతూ చూస్తున్నారు. టిడ్కో ఇళ్ల పంపిణీ జరగలేదు. పూర్తయిన ఇళ్ళు కూడా పంపిణీ చేయడంలో ఆలస్యం ఏంటో అర్థం కాదు. ఇవన్నీ కూడా టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి కారణాలు. ఇవి వాస్తవాలు. ఇవి మనం మభ్యపెడితే నష్టపోతారు. రాజధాని అమరావతి కూడా అంతే. రాజధాని అమరావతి డెడ్లైన్ సమీపిస్తూ ఉంది. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి కాకపోతే తర్వాత ప్రభుత్వం మారిందంటే 29లో పరిస్థితి ఏంటన్న భయం అందరికీ ఉంది. మిగతా ప్రాంతాలకు ఆ భయం లేదు. ఎస్పెషల్లీ అమరావతికి ఆ భయం ఉంటుంది. ఎందుకంటే సరే మిగతా ప్రాంతాలకు ఉండే భయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏమైపోతుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే భయం ఉంటుంది. స్పెసిఫిక్గా ఇక్కడ అమరావతి భయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి కంటకుడు కాబట్టి అమరావతి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే పొరపాటున అతను వస్తే దీన్ని మళ్ళీ చంపేయడానికి వీలు లేకుండా దాన్ని డెవలప్ చేయాలి. 2-3 ఏళ్లలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, స్పీడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉండాలి. ఒకే చోట కేంద్రీకరించి ఒకరి కనుసన్నల్లో అన్ని నిర్ణయాలు జరగాలంటే పాలనలో వేగం తగ్గుతుంది. వికేంద్రీకరణ ఉండాలి. విధి నిర్వహణలో అదే సమయంలో నిర్లక్ష్యంగా ఉండే మంత్రులు, అధికారుల విషయంలో కూడా నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గాల్లో దందాలు చేస్తూ కార్యకర్తలను పట్టించుకొని ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. ఉంటారు కాదు, చాలామంది ఉన్నారు.
సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే తెలుగుదేశం కూటమి మళ్ళీ గెలవాలి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మళ్ళీ గెలవాలి. ఆ లక్ష్యంతో పనిచేయని వాళ్ళని పక్కన పెట్టేసుకోవాలి. సో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మళ్ళీ గెలవాలంటే గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దీనికోసం పొలిటికల్ ఇంటెలిజెన్స్ వాడుకోవాలి. పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కోసం పబ్లిక్ పల్స్, గ్రౌండ్లో ఏం జరుగుతుందో అవగాహన ఉన్న సీనియర్ నాయకుల సేవలు వాడుకోవాలి. కొత్తగా గెలిచిన వాళ్ళు ఎలాగో మేఘాల్లో స్వారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంతగా అవగాహన ఉండదు, మామూలుగానే అవగాహన ఉండదు. సమాజంతో సంబంధం లేని వాళ్ళు చాలామంది ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు ఉన్నాయి కాబట్టి వచ్చి పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ వల్ల కాదు. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ లేదా ప్రభుత్వం పెట్టుకున్న కన్సల్టెన్సీలు కానీ వీళ్ళు ఇచ్చే సమాచారాల మీద డిపెండ్ అయితే ఆర్టీజీఎస్ సర్వేలను నమ్ముకున్నట్టే ఉంటుంది. 2014-19 మధ్య నిర్వహించిన ఈ ఆర్టీజీఎస్ సర్వేలన్నీ కూడా బూటకమని 2019 ఎన్నికల ఫలితాలు ముఖం మీద గుద్దినట్టే చెప్పాయి. అయినా మార్పు కనపడటం లేదు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంకా సర్వేల గురించి అలాంటి ఇండెక్స్లు సర్వేలు మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి అనిపిస్తూ ఉంది. ఎక్కడ అసంతృప్తి ఉందో, ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను ప్రస్తావించిన 2-3 సమస్యల గురించి రాష్ట్రం అంతా టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది కాబట్టే నా దాకా వస్తాయి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నేనంటే టైం సరిపోదు వాటన్నింటిని ప్రస్తావించడానికి. ఆ సమస్యలు పరిష్కరించాలనే సంకల్పం ఉంటే అదేం పెద్ద పని కాదు. అధికారులు ముఖ్యమంత్రి మెహర్బానీ కోసం 100 కబుర్లు చెప్తూ ఉంటారు. ముఖ్యమంత్రి చుట్టూ ఉండే ఐఏఎస్లు, బ్యూరోక్రాట్లు అంతా కూడా. మన ముఖ్యమంత్రి గారికి ఏమో ఐఏఎస్లు అంటే మోజు, వాళ్ళు చెప్పినవే నమ్ముతారు. ప్రజలతో సంబంధాలు ఉన్న నాయకులు చెప్పినవి నమ్మరు. సర్వేల పేరుతో నాయకుడిని వీళ్ళు మబ్బుల్లో పెడతారు. అయినా 100% ప్రజలు ఎప్పుడూ సంతృప్తిగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వ పనితీరు మీద 60% మంది నిజంగా సంతృప్తిగా ఉంటే చాలు, మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తారు. మళ్ళీ గెలవడంలో బీజేపీని, మోడీని ఆదర్శంగా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో ఆయన తెలుగుదేశం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి, వాళ్ళు నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తారు, పార్టీ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు అని చెప్తున్నారు. కరెక్టే, నిజమే. బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తారు. పార్టీ కార్యకర్తకి మంచి ప్రయారిటీ ఇస్తారు. సిన్సియర్ కార్యకర్తలకు మంచి ప్రయారిటీ ఇస్తారు. ముందు నుంచి ఉన్న సీనియర్ కార్యకర్తలకు ప్రయారిటీ ఇస్తారు. కొత్తగా విస్తరించే రాష్ట్రాల్లో మినహా ఆ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని నమ్ముకున్న వాళ్ళనే అందలం ఎక్కిస్తారు. పార్టీని నమ్ముకున్న వాళ్ళకే పదవులు ఇస్తారు. మన దగ్గర కూడా ఏపీలో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్ గారు వంటి పెద్ద నేతలు, మహామహులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. వాళ్ళు ఎంపీలుగా ఉంటే ఎవరికి తెలియని శ్రీనివాస్ వర్మ అనే కార్యకర్తకు, మండల స్థాయి నేతకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. ఎందుకు అంటే అతను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా అంట. అలాగే ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న సీనియర్ కార్యకర్త పాకా సత్యనారాయణకు రాజ్యసభ పదవి ఇచ్చారు. ఆయన పేరు రాజ్యసభకి అనౌన్స్ చేసే వరకు కూడా ఆయన ఎవరో తెలియదు. అక్కడ అంటే ఆ పార్టీల్లో సీనియర్ కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చే గౌరవం అది, వాళ్ళు ఇచ్చే భరోసా అది. కానీ ప్రాంతీయ పార్టీల్లో ఏమవుతుందంటే చాలా ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం అనే కాదు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి అయాచితంగా పదవులు దక్కుతూ ఉంటాయి. అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పార్టీలో నేను 83 నుంచి కార్యకర్తగా ఉన్నాను, 90 నుంచి కార్యకర్తగా ఉన్నాను, చంద్రబాబు గారి వెనకాల నేను ప్రయాణం చేస్తున్నానని చెప్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళని దూరం పెడతారు, వీళ్ళు గౌరవించరు. కాబట్టి ఇక్కడ కార్యకర్తలు బీజేపీని ఫాలో అవటమేమో కానీ ముందు పార్టీ నేతలు బీజేపీ నేతలను చూసి నేర్చుకొని తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే ఆటోమేటిక్గా అంతా సెట్ అవుతుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి ముందు ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ప్రజలందరికీ. అద్భుతాలు చేస్తారు, ఈ దేశంలో అవినీతి లేకుండా చేస్తారు, దేశాన్ని ఒక వాలుకు తీసుకొస్తారు, డిసిప్లిన్ ఉంటుందని అనుకున్నారు. కానీ ఆయన వాటిని రీచ్ అవ్వకపోయినా, చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్టులు తేకపోయినా ఆయన మళ్ళీ గెలుస్తున్నారు. ఎందుకు? ఆయన సర్వేలు, సమీక్షల పేరుతో కాలయాపన చేయరు. అసెంబ్లీ ఎన్నికలతో సహా అది చిన్నదా పెద్దదా అని కూడా చూడండి. ఆయన ప్రతి ఎన్నికను ఒక సవాల్గా తీసుకుంటాడు. దానికి తగ్గట్టు రాజకీయ ఎత్తుగడలు పన్నుతారు. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలకు రాజకీయ ఎత్తుగడలు పన్నుతారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటు మళ్ళీ ఎన్నికల్లో గెలవటం అనేది కూడా ప్రధాన లక్ష్యంగా ఉండాలి. ఆ దిశగా అడుగు ముందుకేయాలి. అది నరేంద్ర మోడీ చేస్తున్నారు. అధికారులు, బ్యూరోక్రాట్లకి ప్రయారిటీ ఇస్తే నేల విడిచి సాము చేయటం అవుతుంది.
వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి బూట్లు నాకుతారు. కాబట్టి ఇది కొంచెం హార్ష్గా చెప్పే పదం, అందరూ కాదు, ఎక్కువ మంది అవినీతి అధికారులను ఉద్దేశించి చెప్తున్నా. కాబట్టి సిన్సియర్గా పనిచేసే వాళ్ళు ఫీల్ అవ్వద్దండి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రజల పల్స్తో కూడా పని లేదు, తమ పబ్బం గడిస్తే చాలు. అందుకే గతంలో ఏం చేసాం, గతంలో మనం చేసిన పనులేంటి, మనం చేయించుకున్న సర్వేలు ఏంటి, లేకపోతే వాటి ఫలితాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా వారానికి ఒకసారైనా గుర్తుకు తెచ్చుకోవాలి. గుర్తుకు తెచ్చుకుంటే ప్రజలను మెప్పించే పరిపాలన చేయగలరు, తప్పుల్ని విశ్లేషించుకొని. నేను ఇప్పుడు చెప్తున్న విశ్లేషణ కూడా తెలుగుదేశం పార్టీ వీరాభిమానులకి, చంద్రబాబు వీరాభిమానులకి చేదుగా ఉండొచ్చు. చంద్రబాబుకి 40 ఏళ్ల సీనియారిటీ ఉంది, ఆయనకు అన్నీ తెలుసు, నీకేం తెలుసు అని చెప్తున్నావు అని కూడా అంటారు కొంతమంది. కానీ కూటమి ప్రభుత్వం బాగుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది. దానికోసం నేను చెప్తున్నాను, సద్విమర్శలు స్వీకరించి పాలనలో మార్పులు చేర్పులు చేసుకుంటే ప్రభుత్వానికి, రాష్ట్ర అభివృద్ధికి డోకా ఉండదు. Like, share and subscribe to Rajaniti channel.